అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడా ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈరోజు ఓన్లీ కారబూందీ వరకే తయారు చేయటం అనేది మీకు చూపిస్తున్నానండి, షేర్ చేస్తున్నానమాట. కారబూందీ అంటే అలవోకగా, ఈజీగా, తేలికగా అంతా ఒక 15 మినిట్స్లోనే తయారైపోయేదండి. అలా మన స్వహస్తాలతో మనం తయారు చేసుకొని చక్కగా బౌల్లో పోసుకొని స్పూన్ వేసుకొని తింటుంటే ఆ కిక్కే వేరు కదండి, ఆ మజానే వేరు కదా. కారబూందీ అంటాం, కారపూస అంటాం, కారం అంటాం, కార అంటారు కొంతమంది, రకరకాలుగా ప్రాంతాల వారిగా పిలుచుకుంటారండి. మేము మాత్రం కారబూందీ అని పిలుస్తామండి. నాన్నగారికి ఇవంటే ఎంతో ఇష్టం అనమాట, ఎంతో ప్రీతి అనమాట. ఇక తీసుకొచ్చారంటే 3 కేజీల వరకు తీసుకొచ్చేవాళ్ళు అనమాట. చక్కగా ఓన్లీ శనగపిండితోటే తయారు చేసేవాళ్ళు అనమాట. పూస చక్కగా గుండ్రంగా వస్తుంది అనమాట. బాగా అలాంటి చోటే తీసుకొచ్చేవాళ్ళు అనమాట అండి. ఇక కారపూస అమ్మకి రాదులేండి వంట అనేది, ఇంకా బయట నుంచి తిప్పించేవాళ్ళు అనమాట. తీసుకొచ్చేవాళ్ళు నాన్నగారు, కొనుక్కొచ్చేవాళ్ళు అనమాట. ఇటు నర్సాపేట వచ్చినా సరే పెన్షన్ కోసం, అప్పుడు పెన్షన్ అనేది ఏర్పాటు అనేది తను రిటైర్ అయిన దగ్గర నుంచే పెన్షన్ వచ్చేదండి. అక్కడికి వచ్చేసి తను సంతకం పెడితేనే వచ్చేదన్నమాట. గత 25 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు కదండి. అయితే ప్రతి నెల కూడా వచ్చేవాళ్ళనమాట. నాన్నగారు గుంటూరు వచ్చేవాళ్ళనమాట. వచ్చేసి మా దగ్గర ఉండేసేసి ఒక రోజు నెక్స్ట్ డే నర్సాపేట వెళ్ళేసి సంతకం పెట్టేసుకొని పెన్షన్ తీసుకొని వస్తా ఆ కారబూందీ, పోసు మిఠాయి అంటే, పప్పు చెక్క అంటే ఇలా బాగా తయారు చేస్తారండి నర్సాపేటలో మాత్రం. చక్కగా నర్సాపేట అనేది చెక్కకి కానీ, పప్పు దినుసులకు కానీ, పాలకు కానీ, ఇలా ఫుడ్కి కానీ బాగా ఫేమస్ అనమాట. ఇక తయారు చేసినవి మంచి పర్ఫెక్ట్గా మంచిగా చేస్తారనమాట, నీట్గా చక్కగా. ఇంకా అవి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. అలాగే హైదరాబాద్లోనైనా సరే ఎక్కడైతే మన ఆంధ్ర వాళ్ళు ఎలా చక్కగా తయారు చేస్తారో అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళండి. ఇక కారబూందీ అంటే అంత ఇష్టం అనమాట నాన్నగారికి. ఇంక తన వరకు ఒక కేజీ సపరేట్ పెట్టుకునేవాళ్ళు. చక్కగా బౌల్కి పోసేసుకొని స్పూన్ వేసుకొని తినేవాళ్ళు అనమాట అండి. ఇక ఎవరైనా సరే, మేమైనా సరే బౌల్కి స్పూన్ వేసుకొని తినేవాళ్ళు అనమాట. కారబూందీ అంటే అంత ఇష్టం అండి. అయితే మీకు ఈ కారబూందీ అనేది నేను నేర్చుకున్నాను నా స్వహస్తాలతో తయారు చేయటం అండి. ఇక త్వరగా అంతా ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి. ఒక 15 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. పల్లీలు, అటుకులు, కొంచెం పుట్నాలు, ఇక మనం అలాగే ఓన్లీ శనగపిండి అండి. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా ఇక మనం తయారు చేసుకోవటం. ఏది అక్కర్లేదండి. ఇక బియ్య పిండి కానీ, కొంతమంది బియ్య పిండి కూడా వేస్తారనమాట. అవసరం లేదు. చక్కగా బాల్స్ లాగా మనకి కల్తీ లేకుండా నీట్గా చక్కగా చేసుకున్నాము. ఇక ఇలా బాండీలో నూనె పెట్టేసుకున్నానండి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. చక్కగా శనగపిండి అనేది కొంచెం వాటర్ పోసుకొని అలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా తెర్లే నూనె అనేది ఇలా పోసుకోవాలండి. వేరుశనగ నూనె వాడతానండి. ఇదిగోండి ఇలా తెర్లే నూనె కనుక ఒక్క గంట అలా పోసుకున్నాం అనుకోండి, చక్కగా కరకరలాడుతూ క్రంచీగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట కారపూస అనేది. ఎందుకంటే ఓన్లీ శనగపిండే కదా మనం వేసుకుంటుంది, మనం బియ్య పిండి వాడట్లేదు కదా, అందుకోసం అని చెప్పేసి. ఇక మంచిగా బాల్స్ లాగా నీట్గా వస్తాయండి, తోకలు లేకుండా చక్కగా. ఇదిగోండి ఇక మనం కొంచెం టెస్ట్ చేసుకుందాం, చెక్ చేసుకుందాం అనమాట. నూనె వేడెక్కింది, ఫుల్ గ్యాస్ అనేది, ఫ్లేమ్ అనేది ఫుల్గా ఉండాలండి. ఇక అప్పుడే మనకి పూస అనేది చక్కగా వస్తుందన్నమాట. ఇది పూస తీసే గెంట అనమాట అండి, పెద్ద గెంట అనమాట, పకోడీల గెంట కూడా అనమాట. ఇక పెద్ద పెద్ద హోటల్స్లో ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. మా ఇంట్లో సామాన్ అంతా కూడాను పెద్ద పెద్ద సామానేనండి, అడవి సామానేనండి. మా ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కూడాను అలా అమ్మ అన్నీ కొని పెట్టేసేసేదండి. ఇదిగోండి ఇంకా అలా పూస దూస్తున్నాను అనమాట. మనకి తోక లేకుండా చక్కగా పూస అనేది చక్కగా దిగుతుందనమాట అండి. నేను నేర్చుకున్నానండి ఈ విధంగా కారబూందీ అనేది తుయ్యటం అనేది. ఇక నాన్నగారికి పెడితే ఎంత బాగున్నాయమ్మ, ఎంత రుచిగా చేస్తున్నాం, ఎంత బాగున్నాయి అని అనేవాళ్ళు అనమాట. తక్కువ వరకే వేసుకోవాలండి, మరి నిండుగా వేసుకోకూడదు. మొత్తం వేసుకుంటే కరుసుకుపోతాయి అనమాట. ఇలా చక్కగా అలా వేసుకోవాలన్నమాట కారబూందీ అనేది.
చూసారా ఎంత చక్కగానో అలా వస్తూ ఉంటాయి. గ్యాస్ మాత్రం ఫుల్ మీదే ఉంచుకోవాలండి. ఓన్లీ కారం బూందీ మాత్రమే వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఎవరి ఏది తెలియని వాళ్ళకి కూడా చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చండి కారం బూందీ అనమాట. అందుకోసమని ప్రత్యేకంగా ఈ వీడియో అనేది ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి. క్రితం రోజు నాన్నగారి కోసం అని చెప్పేసి తయారు చేశానమాట. ఆయనకు కారబుంది అంటే ఇష్టం అని చెప్పేసి మాకు ఎప్పుడూ చిన్నపిల్లల దగ్గర నుంచి అండి ఒక టిఫిన్కి అరిసెలు అయితే ఒక టిఫిన్కి చక్రాలు, మళ్ళీ కొన్నాళ్ళకి ఒక టిఫిన్కి కొబ్బరి బూరెలు అయితే ఒక టిఫిన్కి కారబూంది, ఈ విధంగా ఒక స్వీటు ఒక హాటు, చెక్కలు చక్రాలు అలాగే ఈ అరసెలు నేతి అరసలేనండి అమ్మ చేసేది ఎప్పుడు కూడా. అడ్డెడు పోసిందంటే నేతి అరసలు 200 అరసలు దాదాపు వస్తాయి అన్నమాట. చక్కగా పాకం బట్టి బాగా తయారు చేస్తుంది. ఇక అలానే కజ్జికాయలు అంటే కారబూంది చక్రాలు చెక్కలు ఎప్పుడు టిఫిన్లకి నిల్వ ఉండాల్సిందేనండి. ఇక మళ్ళీ నాన్నగారు ఏం చేసేవాళ్ళంటే వస్తూ మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు అనమాట. మైసూర్ పాక్ అంటే ఇలా బజ్జీలంటే ఇలాంటివి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. జిలేబీ అంటే ఇలా. ఇక సండే రోజుల్లో అమ్మమ్మ ఎప్పుడు మా దగ్గరే ఉంటుందండి. సండే రోజుల్లో వచ్చేసేసి ఇక నైట్ నానబోస్తారు మినపప్పు, పొట్టు మినపప్పే చక్కగా తెల్లారి మేము లేచేసరికి అమ్మమ్మ రుబ్బేదనమాట. గారెలు పెద్ద పెద్ద గారెలు చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం వేసేసి బాగా రోటి గారెలు, రుబ్బిన గారెలు ఎంత టేస్ట్గా ఎంత రుచిగా అంత అద్భుతంగా ఉంటాయండి. అలాగే పాల తాలికలు అంటే పకోడీలు అంటే చేస్తే పెద్ద పెద్ద బేషన్లే చేస్తుందండి అమ్మమ్మ కానీ అమ్మ కానీ. ఇక సాయంత్రం వరకు కొదవ లేకుండా అవి అయిపోవటం ముఖ్యం అనమాట మాకు. అవి అయిపోతే వాళ్ళకి సంతోషం అనమాట అండి. చేసిందంతా కూడా ఫుల్గా కంప్లీట్ అయిపోతే వాళ్ళకి సంతోషం అనమాట. మా ముగ్గురికి కూడాను, మా చెల్లికి మా తమ్ముడికి నాకు కూడాను అలా పెట్టుకునేవాళ్ళు అనమాట అమ్మ నాన్న వాళ్ళు. ఏ కొరత లేకుండా ఎవరైనా తల్లిదండ్రులు బిడ్డలకు అలానే పెట్టుకుంటారులేండి. అలాగే నేను నా పిల్లలకు కూడా ఏ కొరత లేకుండా ఉన్న దాంట్లోనే ఏ లోటు లేకుండా చక్కగా చూసుకుంటాం కదండి మనం. ఇక ఈ జనరేషన్ వచ్చేసరికేనండి ఎక్కువ శాతం బేకరీ ఫుడ్కి అలవాటైపోతున్నారండి. ఇక ఈ విధంగా పిజ్జాలని బర్గర్లనని కేక్లనని చాక్లెట్లనని ఈ విధంగా తింటున్నారనమాట. బయట ఫుడ్ అనేది వెంటనే స్థూలకాయం అనేది పెరిగిపోతుందండి. ప్రతి 20 ఏళ్ళకి పిల్లలకి 25 సంవత్సరాల పిల్లలు మగపిల్లలైనా ఆడపిల్లలైనా సరే స్థూలకాయం ఎక్కువైపోతుందండి. ఇక మళ్ళా డైలీ సాయంకాలం పూట హోటల్స్ దగ్గర నిల్చొని టిఫిన్ సెక్షన్ బజ్జీలు అంటే లాంటివి అలాగే దోశనని విపరీతమైన ఆయిల్ తోటి ఈ విధంగా తినటం వల్లనే స్థూలకాయం అనేది ఎక్కువగా పెరుగుతుందండి. ఆ రోజుల్లో ఏమున్నదండి మన అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఈ విధంగా తయారు చేసేవాళ్ళు. కాసిన తినేవాళ్ళం వచ్చి స్కూల్ నుంచి వచ్చినా సరే ఇలా కాసేపు కూర్చొని తినేవాళ్ళు. ఎప్పుడో ఒకసారి చికెన్లు అలా ఉండేవి, మటన్లు అవి ఉండేవి, ఎప్పుడో ఒకసారి పలావులు అవి తయారు చేసేవాళ్ళు. ప్రతిరోజు కూడా కూరలు అలా చక్కగా రోటి పచ్చళ్ళు అవి తయారు చేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కండి, ప్రతిరోజు టిఫిన్లు ఆయిల్ ఫుడ్ తోటి ప్రతిరోజు పలావులు చికెన్లు మాంసాలు, ప్రతిరోజు కూడాను బేకరీ ఫుడ్ ఏదో విధంగా ఈ విధంగా తింటుండేసరికి అనారోగ్యం అనేది స్థూలకాయం అనేది పెరిగిపోతుందండి. పిల్లల్లో అలసట ఏర్పడుతుందన్నమాట. ఇక ఇంకా నడవలేరు, కూర్చోలేరు, శ్రద్ధగా పని చేయలేరు, సోమరితనం అయిపోతుంది. ఇంకా పని పట్ల శ్రద్ధ ఉండదన్నమాట, ఆసక్తి ఉండదన్నమాట. పిల్లలు అలా తయారైపోతున్నారండి, బలహీనంగా అయిపోతున్నారనమాట. అందుకోసం చెప్పేసి ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. ఈ జనరేషన్ అయినా ఏ జనరేషన్ అయినానండి పసిపిల్లల దగ్గర నుంచి కూడా మనం నేర్పుకునే విధానంలోనూ మన అలవాట్లలో కానీ చేసుకునే విధానంలోనే మార్పు ఉంటుందండి. తల్లిదండ్రులు చెప్పే విధానం సగం అయితే టీచర్స్ చెప్పే విధానం సగం అయ్యి పిల్లల్ని నేర్పే విధానంలో కూడా అలా ఉంటుందండి. మనం పెట్టుకునే రీతిలో చక్కగా క్రమశిక్షణగా పెట్టుకునే విధానంగా పెట్టుకుంటే పిల్లలు అనేవాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారండి. డైలీ పాలు ఒక గ్లాసు, చక్కగా ఒక కోడిగుడ్డు ఒకటి, అలాగే ఆయిల్ లేని ఫుడ్ తీసుకోవటం వల్ల పిల్లలు చాలా ఆరోగ్యవంతులుగా చురుకుదనంగా లైట్ వెయిట్గా చక్కగా ఉంటారండి. స్థూలకాయం అనేది లేకుండా. పైపెచ్చండి ఇప్పుడు చిన్న వయసు నుంచి కూడా షుగర్ అనేది డయాబెటీస్ వస్తున్నాయండి ప్రతి వాళ్ళల్లో కూడాను, చిన్నపిల్లల దగ్గర నుంచి కూడాను. ఇంకా ఆరోగ్యం ఎంత కేర్ఫుల్గా ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఎంత చక్కగా మసులుకోవాలి మనం. చిన్నపిల్లల దగ్గర నుంచే పచ్చజొన్నలు అనేవి తీసుకొచ్చి మరకబట్టించేసి చక్కగా
జొన్న సంకటి అనేది పెట్టుకుంటే పిల్లలకి ఎంతో పుష్టి, ఎంతో బలం అండి. దేహదారుఢ్యం కూడా బాగుంటుందన్నమాట. ఎముకల పుష్టి బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళల్లో షుగర్ వస్తుందండి, డయాబెటీస్ అనేది వస్తుందన్నమాట. బలహీనలైపోతున్నారనమాట అండి. అది పచ్చజొన్నలు అనేది ఎంతో ఆరోగ్యకరమైనదండి. అలాగే ఈ జొన్న సంకటిలోకండి వెనకటి పూర్వీకుల్లాగానే మన అమ్మమ్మ తాతయ్యలాగానే పిల్లలకి చక్కగా బచ్చల కూర పప్పు, తోటకూర పప్పు, అలాగే పొన్నగంటి కూర పప్పు, తోటకూర పప్పు, ఈ విధంగా కొయ్యదోటకూర పప్పు అని, పెరుగుదోటకూర పప్పు అని, ఈ విధంగా రకరకాల పప్పులు, అలాగే దోసకాయ, టమాటా పప్పు, అలాగే రకరకాల పప్పు కూరలతోటి, లేదా టమాటా వంకాయ, టమాటా మునక్కాయ, టమాటా దోసకాయ, టమాటా చిక్కుడుకాయ, ఇలా కలగొలిపిన కూరలతోటి పెట్టుకుంటే జొన్న సంకటిలోకి పిల్లలు చక్కగా నెయ్యి వేసుకొని పెడితే ఎంతో, కొంచెం తిన్నా సరే ఎంతో బలం అండి పిల్లలకి. ఎంతో ఆరోగ్యకరమైనదంతా. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. పసిపిల్లల దగ్గర నుంచి కూడా మనం అలా పోషక పదార్థాలు మనం ఇచ్చుకుంటే పిల్లలు దృఢంగా ఆరోగ్యవంతులుగా తయారవుతారండి. మనకి హార్లిక్స్లు, బూస్ట్లు ఇవన్నీ అవసరం లేదండి. ఇక రాగి జావ, డైలీ రాగి జావ అనేది త్రాగితే ఎంతో మంచిదన్నమాట. ఈ జొన్న సంకటితోటి ఈ విధంగా అవి చాలండి. ఇక మనకి ఇవన్నీ అవసరం లేదనమాట. ఎప్పుడో వారానికి ఒకసారి ఇలా కావలసినప్పుడు దోశలంటే బాగా ట్రెడిషనల్గా మామూలుగానండి నేను ఎప్పుడు కూడా మినప్పప్పు కొంచెం దూరగా వేయించి, పొట్టు మినప్పప్పు, అలాగే గోధుమలు, రాగులు, అలసందలు, రాజ్మాలు, కొంచెం మరి జీలకర్ర, మెంతులు, ఇవన్నీ ఒకసారి నేను చూపించాను కదండి, ఇవన్నీ కలిపి మిక్సీ మరకబట్టిచ్చేసేస్తా. అప్పుడప్పుడు వెంటనే పెనానికి నూనె రాయకుండా చక్కగా దోశ వేసుకోవటం, లేదంటేనేమో చపాతీలాగా తయారు చేసుకొని పెట్టుకుంటే అది ఎంత మంచిదండి. ఎంత ఆరోగ్యానికి ఎంత మంచిది అది. ఒక్కటి చిన్న రొట్టె, అరచేయంత రొట్టె తయారు చేసుకొని తిన్నా సరే, అరచేయంత దోశ తయారు చేసుకొని తిన్నా సరే, ఆ పప్పు కూరలు, ఆ కూరలు నంచుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. కానీ జిహ్వ చాపల్యం కదండి, ఊరుకోలేము, చూస్తూ ఊరుకోలేము. అలా బజారుకి వెళ్తే ఆ బజ్జీల బండి కనపడింది అనుకోండి, బజ్జీలు, పకోడీలు, గారెలు తినాలనిపిస్తుంది. అలా ప్రతి చోట కూడా అంగళ్ళు ఆ విధంగా తయారైనాయిలేండి. ఇక ఆగలేం కదా, ఆపుకోలేం కదా, కానీ ఆపుకొని ఉన్నప్పుడే ఆరోగ్యం కాపాడుకోగలుగుతామండి. ఆరోగ్యం మహాభాగ్యం కదండి. ఆరోగ్యానికి ఇచ్చిన భాగ్యం లేదు కదా. ఇక లాస్ట్కి కొంచెం చివరిగా పిండి ఉంటుందండి. ఆ పిండిలో కొంచెంగా మళ్ళీ శనగపిండి వేసేసుకొని ఇక మనము సన్న చక్కెర పూస అనమాట, ఆ పూస అనేది కూడా దూచుకుంటే చక్కగా చక్రాల గిద్దెలో పెట్టేసుకొని కారపూసలాగా తయారవుతుంది అనమాట అండి. సన్న చక్రం తయారవుతుంది అనమాట కారబుందిలోకి. అది కూడా కలర్ఫుల్గా ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా చక్రాల గిద్దలతోటి తయారు చేస్తున్నా. సన్న చక్రాలు అనమాట అండి. ఇదిగోండి కారం కొంచెమే తయారు చేసేయాలండి కారం బూందీ అనేది. ఇదిగోండి చక్కగా అలా వేసుకుంటాం అనమాట. ఆ ఉండ కొంచెం పిండి ఉంటుంది కదా, ఆ పిండిలో ఇంకొంచెం శనగపిండి వేసేసుకొని, కొంచెం ఉప్పు, కొంచెం వాము, కొంచెం అవన్నీ పసుపు కొంచెం వేసేసుకొని మనం చక్రాల గిద్దలు పెట్టేసుకొని ఒత్తుకుంటే సన్న చక్రం అనేది తయారవుతుందండి. ఈ విధంగా మనము ఓన్గా తెలివి చొప్పున, మన ఆడవాళ్ళం అంతా కూడా ఓన్గా మన తెలివితేటల చొప్పున మనము ప్రవర్తించుకోవటమేనండి. మంచి పనులు మంచిగా చక్కగా తయారు చేసుకొని మన భర్త, మన బిడ్డలకు పెట్టుకుంటాం కదా, అలా చేసుకోవటమేనండి. కానీ మరొక విషయం ఏంటంటే అండి, మనం ఇంట్లో కూడా మన పనులు మనం చేసుకున్నాం అనుకోండి, మనకి కూడా ఒళ్ళనేది రాకుండా, స్థూలకాయం అనేది పెరగకుండా ఉంటుందన్నమాట. ఇక ఎక్కడ పట్టినా పార్కులనేవి తయారైనాయండి. వాకింగ్‌లకి బయటికెళ్ళి వాకింగ్‌లు చేయటాలనమాట. ఇప్పుడు బట్టలని కానీ, బట్టలు ఉతుక్కోవటం, ఇంట్లో కసువులు ఊడ్చుకోవటం, గచ్చు తుడుచుకొచ్చుకోవటం, అంట్లు తోముకోవటం, అలాగే చేసుకుంటా వంగి లేచి చేస్తానంటే మన వ్యాయామంగా ఉంటుంది, ఎక్సర్సైజ్‌గా ఉంటుందండి. మనకు అవసరం ఉండదనమాట. ఇదిగోండి చక్కగా పుట్నాలు కూడా చక్కగా వేయించుకున్నాను. ఇవన్నీ వేయించి పెట్టేశానండి. ఇంకెందుకంటే ఒక చేతిలో ఫోను ఇలా అన్నానమాట. మా వారు బయటికెళ్ళారండి, అందుకోసమని. ఇదిగోండి అటుకులు కూడా వేయించాను, పల్లీలు వేయించుకున్నాను. కొంచెం ఉన్నాయండి పల్లీలు, వెళ్ళాలి తీసుకురావాలన్నమాట. ఇదిగోండి కరివేపాకు కూడా మన ఇంట్లోదే కదా, చక్కగా గుమగుమలాడిపోతుంది సువాసనతోటి అనమాట. అదుర్స్ అనమాట అండి కరివేపాకు. ఇక చక్కగా కొంచెం అండి మన
గొడ్డుగారం అంటాం, ఎర్రగారం అంటామండి. మా కల్లి గొడ్డుగారం అంటాం అనమాట. ఎర్రగారాన్ని కారం, చిన్నుల్లిపాయలు ఇలా రోట్లో అప్పటికప్పుడు నూరుకొని చక్కగా కొంచెం సాల్ట్ వేసేసుకొని నూరుకున్నాం అనుకోండి. ఇక ఇది కారబుందులు అలా కలుపుకోవాలన్నమాట అండి. మనం పూస తయారు చేసేటప్పుడు శనగపిండిలో వేసుకోమన్నమాట. ఇప్పుడు వేసుకుంటాం. ఇదిగోండి చక్కగా అలా నూరుకొని బాగా మెత్తగా నూరుకొని కారబూందీలో కలుపుకుంటే కారబూందీ అనేది ఇక రుచి అదుర్స్ అనమాట, అమోఘం అనమాట అండి. ఏవండి పుడతా ఎవ్వరూ నేర్చుకోండి. కనీసం గ్యాస్ పొయ్యి దగ్గరికి కూడా వెళ్ళేవాళ్ళం కాదండి. అమ్మమ్మే వాళ్ళే చేసేవాళ్ళు అనమాట. ప్లేట్స్కి తెచ్చుకొని గిన్నెలకు తెచ్చుకొని సోఫాల్లో మంచాల మీద కూర్చొని తినేవాళ్ళం అనమాట అండి. అలాంటిది మనం సంసారంలోకి వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకోవాలి కదండి. మన ఆడవాళ్ళం అంతా కూడాను అదే వస్తుందండి. అది చూసన్నా నేర్చుకోవాలి, ఒకళ్ళు చెప్తేనన్నా వినాలండి. స్వతహాగా మనం ఇదేం బ్రహ్మ విద్య కాదు, బ్రహ్మాండం కాదు, మన ఆడవాళ్ళకి వెంటనే అర్థమైపోతుందండి. ఇదిగోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుని, ఎందుకంటే ఈ పల్లీలు ఇవన్నీ వేసుకున్నాం కదా, అందుకోసం చెప్పేసి వాటికి కూడా పట్టాలని చెప్పేసి ఇదిగోండి ఎల్లిపాయ కారం అనమాట. ఇక ఈ విధంగా మొత్తం కలుపుకుంటే కారబూందీ అనేది రెడీ అనమాట. మన స్వహస్తాలతో మన చేతులతో మనం తయారు చేసుకుంటే ఇక ఆ రుచే వేరు, అమృతమేనండి, అద్భుతం కదా. మన చేయే కదండి, అందుకోసం చెప్పేసి మనం మనస్సు పెట్టి మన ప్రేమతోటి చక్కగా మనం తయారు చేసుకుంటే ఎందుకు కాదండి, అది చక్కగా తయారైపోతుంది. ఇదిగోండి చక్కగా చేయబెట్టి కలుపుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగున్నాయి, కమ్మగా చూస్తుంటే నేను నోరూరిపోతుంది కదా. నాన్నగారి దగ్గర పెట్టుకుందాం అని చెప్పేసి క్రితం రోజే చేశానన్నమాట అండి. చూసారా మాట్లాడినంతసేపు పట్టలేదు, కారబూందీ తయారు చేసుకున్నాము. ఇవ్వండి కరకరలాడే కారబూందీ రెడీ చేశాను. దగ్గరికి చక్కగా రెడీ చేశానండి. నాన్నగారికి చాలా ఇష్టం కారబూందీ అంటే, నాన్నగారికి పెట్టుకుంటాను. కారబూందీ అంటే చాలా ప్రాణం ఆయనకి. ఎప్పటికప్పుడు ఎప్పుడైనా సరే కారబూందీ చక్కగా తెచ్చుకొని తినేవాళ్ళు అనమాట. సపరేట్గా ప్రత్యేకంగా మాకు ఒక బాక్స్ పెట్టేవాళ్ళు, తనకు ఒక బాక్స్ ఉంచుకునేవాళ్ళు. కారబూందీ ఇంట్రెస్ట్గా తినేవాళ్ళు నాన్నగారికి చాలా ఇష్టం అనమాట, ప్రియమైనది అనమాట ఇది. అందుకని తయారు చేశానండి. చూడండి కరకరలాడుతుంది. ఇలా బాక్స్లో నిల్వ ఉంచుకుంటే 10 days కానీ బాగుంటాయి అనమాట. కారబూందీ ఎలా ఉన్నాయండి, చూస్తేనే నోరూరిపోతున్నాయి కదా. ఈజీగా తేలికగా త్వరగా తయారు చేసుకునే విధానాన్ని మీతో షేర్ చేద్దామని చెప్పేసి చేశానండి. ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేశానండి. మరి ఎందుకండి ఇంకా ఆలస్యం, త్వరగా తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకుని ఎలా ఉన్నదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చక్కగా బాగా వస్తాయన్నమాట కారబూందీ అనేది. ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తేనండి.